నువ్వు? అర్థంలో వేసిస్తా కొడుకులను. ఆ పూర్ణ నాకు వదిలేండి, వాడిని నేను హ్యాండిల్ చేస్తా. రే కొడుకుల గుట్నాల వల్ల కొట్టే మూడ్లో వచ్చినా నువ్వు నడిమిట్లా పరిచయం చేయకు. నీ టెంపో నాకు అర్థమైంది, కొంచెం ఆగు. టాస్ వేస్తా, టాస్ లో ఎవరు నెక్కితే ఆ పూర్ణ వాళ్ళ సొంతం. ఏ నడిమిట్లా నీ బొంగులో టాసేంద్రా బాయ్, నువ్వు పక్కన కొడుకులు. ఏ బండడు, నువ్వు బాగా రెచ్చిపోతున్నావు. సరే ఓపెన్ చేద్దాం, మీరు నేను కొట్టేసుకుందాం. ఎవరు విన్ అయితే పూర్ణ వాళ్ళ సొంతం. నీ అంత ఎమోషనల్ కాకపోయినా వాడిని నేను బానే హ్యాండిల్ చేయగలను కదా. ఎమోషన్ తొగడా నాన్న, అంత ఓవర్ యాక్షనే. నీకు తెలియంది ఏమున్నా నువ్వైతే ఎక్దమ్ రిధంలో ఉన్నావు. గీ మ్యాటర్ నువ్వు హ్యాండిల్ చేసుడే కరెక్ట్. నమస్తే అన్న, ఉంటానా మంచిది. గేడు రూపాయికి తక్కువ శారణకి ఎక్కువ ఐటమ్ కాడు. డూడ్స్ అన్నా రేపొద్దున ఆడిని వదిలేసి ఫ్రెష్ గా నా మీద దగ్గర కదా. ఊకో అన్న, పొద్దున ఎంట్రన్స్ టెస్ట్ ఉన్నది, మేము చదువుకోవాలి. అబ్బే టిప్పర్లు వేసుకరాన్రా, రూమ్ పోగానే ముందు థ్యాంక్స్ బాస్. నిన్న రాత్రి కొంచెం మంది ఎక్కువైంది. టైం వచ్చుండపోతే వాళ్ళు మమ్మల్ని కుమ్మేసేవాళ్ళు. ఈడేనా? వాళ్ళకి మాత్రం ఏం తెలుసు, వాళ్ళు నీకంటే ఎక్కువ తాగారు. అయినా డూడ్, ఒక అటాక్ అయిన తర్వాత కౌంటర్ అటాక్ ఉంటుందని తెలుసు కూడా నువ్వు రిలాక్స్ అయితే డూడ్. బాయ్స్ మీరన్నా అలర్ట్ గా ఉండాలి కదా. పక్కన చేరిందే తాగడానికి కదా. అన్నని అటాక్ చేసింది ఎవరో తెలిసింది, ఇప్పుడు అలా తీస్తాం. ఇలాంటి చచ్చేడలు ఇచ్చి చెడగొట్టండి. పూర్ణ ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తాడని రైవల్స్ అంతా భయంతో ఉంటారు. పూర్ణ అటాక్ చేయకుండా కూల్ గా వాళ్ళు భయాన్ని ఎంజాయ్ చేయాలి, కానీ మళ్ళీ అటాక్ ఏంటి రెగ్యులర్ గా. వి షుడ్ ట్రై సంథింగ్ న్యూ డూడ్. కొత్తగా చేరావా? ఇంకా హాస్టల్లో అడ్మిషన్స్ ఓపెన్ చేయలేదు. పో నా రూమ్కి వచ్చి. చలో పద. తలుపేసుకొని చావండి, ఎవడొచ్చినా తలుపు చేయొద్దు. అది ఎక్కడ తెచ్చింది? ఇదేంటిది? లంకని తిల్లి పెట్టుకుని ఎక్కడ ఖాళీ లేనట్టు ఇక్కడ గోల్డ్ తీసుకుంటూ కూర్చుంది. లోపలికి అమ్మ గుర్తిస్తారు. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి వీరప్రతాప్ ఆఫీస్ కా? అవునండి, మా ఫ్రెండ్ జై, అహో మా ఓనర్ వీరప్రతాప్. హాయ్ సార్. వీర ప్రతాపే ఉందిలే బాబు, మామూలు ప్రతాపే. ఒకప్పుడు వీర ప్రతాప్, వీళ్ళు వచ్చిన తర్వాత వేరే కట్ చేశాను. అదిగో నేమ్ ప్లేట్ మీద కూడా కట్ చేశాను. సర్లే సోదాబి టీ తీసిన బైక్ రా. టీయా? బ్యాంక్ టైం అయింది బాబు, వెళ్తున్నాను. టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బావగారు. ఏంటమ్మా? టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బావగారు. టీ నువ్వు ఇస్తావు, కాఫీ నువ్వు ఇస్తావు, భోజనం నువ్వు పెడతావు, వాళ్ళు తినరు. నేనిస్తేనే తింటారు. నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళు లోపలికి, వెళ్ళు లోపలికి. మేము బెడ్రూమ్ లో పడుకుంటాం, నువ్వు వెళ్ళి హాల్లో పడుకో. ఎక్కడ పడితే ఆడు తాగి పడిపోయి నీకు బెడ్రూమ్ ఎదుగురా. ఆ బెడ్రూమ్ లో పడుకుంటాడు, మీరు ఇక్కడ ఎక్కడో చావండి. టీ తీసుకోండి. థ్యాంక్స్ సార్. కాలు తీయండి ఆయన, టీ పెడతా. తను లగేజ్తో వచ్చాడు కదా, రెంట్ ఒక 5,000, మీల్స్ ఒక 2,000 ఎక్స్ట్రా అవుతుంది. ఎక్స్ట్రా ఎందుకు? అందరం కలిసి ఒకే రూమ్ లో ఉన్నాం కదా. ఫ్లైట్ లో వెళ్తున్నారు అనుకోండి, ఫ్లైట్ ఖాళీగా ఉంది కదా, కూర్చుంటారంటే ఊరుకుంటారండి, టికెట్ కొడతారు కదా. ఇది అంతే. రే ప్రతాప్ సార్, రేపు మన బర్త్డే, బ్యాంక్ నుంచి 1,00,000 ఎత్తుకొచ్చే పార్టీ చేసుకుందాం. అలాగే సార్, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బాబు. నువ్వు ఇక్కడే చేస్తావా? హ్యాపీ బర్త్డే పూర్ణ. సారీ, హీ పుష్డ్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఇక్కడ మీద పడ్డా ఓకేనా? ఇక్కడ సారీ, హీ పుష్డ్. ఇట్స్ ఓకే. సూపర్. హాయ్. కాలు దిక్కొస్తా.
ఎలా ఏంటి బాబు ఈ కొట్టడం? ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా. ఇంటి ఓనర్ ఉండి వాడికి మీరు భయపడతారేంటి సార్? ఏం చెప్పమంటారండి, బిగినింగ్ లో అలాగే ఉండేవాడిని, అదే ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చింది. ఒరే పూరిగా! ఏంటిది? సిగరెట్ పీక ఇక్కడికి ఎలా వచ్చింది? పొద్దున్న కాల్చి పాడేశా. పొద్దున్నే కాల్చి పడేసావా? ఇది ఎవరిల్లు అనుకుంటున్నావురా? ఆ? ఎవరిల్లు అనుకుంటున్నావురా? ఎస్బీఐ మేనేజర్ వీరప్రతాప్ ఇల్లురా. వీరప్రతాప్ అంటే ఏంటో తెలుసురా నీకు? వాడేంటో తెలుసురా నీకు? రేయ్, ఇంకొకసారి సిగరెట్ పీక్ ఇక్కడ కనపడిందో వీరప్రతాపులోని వీరత్వం బయటకు వచ్చి మీరు ఇంటి బయటకు వెళ్తారు. పోనీ అంతటితో ఆగానా? ఆగల. ఏంట్రా ఇది? బీర్ బాటిల్. బీర్ బాట్లా? చా, నేను పాల సీసా అనుకున్నాలే, చిన్నపిల్లలు పాలు తాగుతారు అది. రేయ్, నిన్ను పొడుస్తా. వెళ్ళిపోయి. అంత మాట అన్నారా? దురద బాబు, దురద. బ్యాచులర్స్ బీరు తాగకపోతే నిమ్మకాయ రసం తాగుతారా బాబు? నెల నెల అద్దె కడుతున్నాడు కదా, నీకెందుకు తోలు? ఊరుకోవచ్చు కదా. అంతటి తాగలా, ఇంకా రెచ్చిపోయా. మళ్ళీ చూడు. రేయ్, ఆగాగు. టైం ఎంతైంది? 11:30. 11:30 అయింది. ఇంత ధైర్యంగా చెప్తున్నావురా? ఇది ఏమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి వెళ్ళడానికి? పోనీ ఓ పని చేయి, తలుపు తీసింది లోపల మా ఆవిడ మా మరదలు ఉన్నారు, లోపలికి వెళ్ళు, నేను ఇక్కడ కూర్చుంటాను. యూస్లెస్ ఫెలో. ఏయ్, ఎవడా ఏం మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? ఏంటే ఆగమంటే ఆకుండా వెళ్ళిపోతావేంటి? వాట్ ఈస్ టైం? నేను ఎవరు అనుకుంటున్నావు? వీరప్రతాప్, ఎస్బీఐ మేనేజర్. పిలిస్తే పలకండి. అంతే బాబు, వాడు బ్రేక్ అయిపోయాడు, నేను బస్ట్ అయిపోయాను. అయినా బాబు, వాడు ఏం చేసుకుంటే మనకెందుకు? అయినా అందరూ మళ్ళాగే 5:30కి వచ్చేసి గబగబా స్నానం చేసి 7:30కి వార్తలు చూసి పడుకుంటారా? వాడి టైము వాడు ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాడు, మధ్యలో నాకెందుకు? నేను ఈ బాధ పడలేనండి. టేక్ ఇట్ ఈజీ సార్, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారు సార్? బర్త్డే బాయ్ తో లవ్వా? యు వాంట్ డాన్స్ విత్ హిమ్? గెట్ రెడీ. బర్త్డే అంటే ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది అనుకున్నాను, ఒక్కరు కూడా దగ్గర రావట్లేదని. డోట్ అన్నంటే అందరికి వచ్చా. ఫాలోయింగ్ అంటే అందరూ హ్యాపీగా దగ్గర రావాలి కానీ ఇలా దూరంగా ఉండకూడదు డోడ్. అయినా ఎప్పుడు ఈ గ్యాంగులు గొడవలైనా వేరే గోల్ లేదా? ఈ ఏజ్ లో గ్యాంగ్లు గొడవల కన్నా ఇంట్రెస్టింగ్ ఏ ఉంటుంది? గర్ల్స్ ట్రై దెమ్, దే ఆర్ మ్యాజిక్. Shall we dance? షో మై లేడీ. Let's dance. Come on. Come on. చితక్కొట్టే అంతే. డాన్స్, బి అ మ్యాన్. నిన్న బ్రాందీలో వాట్కా కలుపుకొని తాగుతుంది బా, అచ్చా, అద్దరిపోయింది. చికెన్ కూడా అద్దరిపోయింది. హాయ్ గైస్. ఆ? హాయ్ మ్యాట్స్. రేయ్. హే, యూ లుకింగ్ బ్యూటిఫుల్. ఆ? లెట్స్ గో ఫర్ కాఫీ Coffee? కాఫీ? Yeah, sure. ప్లీజ్. బ్యూటిఫుల్ అంటున్నాడు, డూడ్ అంటున్నాడు, కాఫీ అంటున్నాడు. ఇంకొకరిని చూసుకుంటాం బెటర్ రా. ఏమండి ప్రతాప్ గారు, లాస్ట్ మంత్ రెంట్ బ్యాలెన్స్ ఉండిపోయింది. ఏంటి బాబు ఇది? కోపం వస్తే 4 మాట్లాడండి, 4 పేకండి. ముందు పూర్ణ వేరు, ఇప్పుడు పూర్ణ వేరు. తీసుకోండి సార్. ఈ మార్పేదో నేను ఇక్కడ ఉన్నప్పుడే వస్తే ఎంత బాగుండేది బాబు. ఏం జరిగిందండి? ఏం జరగలేదు బాబు, నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి? అదే ఆ పల్నాడు ఏరియా, మాచర్ల మండలం, ఇరగవరం. అరే, మా ఊరే. మీ ఊరా? ఇంతకీ మీరు అక్కడ ఎక్కడ ఉన్నారు? అది మా బ్యాంక్ వాళ్ళ క్వార్టర్స్ ఉంటాయి కదా బాబు, అక్కడ ఉంటాను. బ్యాంక్ క్వార్టర్స్ లో ఉండడం ఏంటండి? మీరు మా ఇంట్లో ఉండాలంతే. ఎందుకు బాబు ఊరుకోండి. అనవసరంగా నువ్వు మరి నువ్వు.
వద్దొద్దునా నేను నిజంగానే క్వార్టర్స్ లో ఉంటాను అనుకున్నారా? చచ్చినా ఉండను. నాకేం అవసరం, వాళ్ళ ఇంట్లోనే ఉంటా. 1,50,000 ఖర్చు పెట్టి ట్రాన్స్ఫర్ తెప్పించుకున్నాను. 1,50,000కి 3 రెట్లు వసూలు చేయకపోతే నేను వీర ప్రతాప్నే కాదు. మీరు మా ఇంట్లోనే ఉంటున్నారు అంతే. అలాగే బాబు, నువ్వు మరింత గట్టిగా చెప్పి అమ్మను ఒప్పించిన తర్వాత నేను వేరే చోట ఎందుకుంటాను. తప్పకుండా మీ ఇంట్లోనే ఉంటాను. వెరీ గుడ్.